హరే కృష్ణ. ఈరోజు కృష్ణుడు పెంపుడు తల్లైన యశోదాదేవి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను. కృష్ణుడు దేవకీదేవికి పుట్టినప్పటికీ యశోదాదేవి దగ్గర పెరిగాడు. యశోదాదేవి పాలు తాగి పెరిగాడు. ఈ యశోదాదేవి పాలు తాగి పెరగడానికి, దేవకీదేవి దగ్గర పుట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే యశోదాదేవి పూర్వజన్మలో భయంకరమైన భక్తురాలు. ఆమె సాధువులకి సంతువులకి సేవ చేస్తూ ఉండేది. అలా సేవ చేస్తూ ఉన్న క్రమంలో ఆమె ఇంటికి ఎవరు వచ్చినా సరే అతిథులకి సాధువులకి ప్రతిరోజు భోజన వసతులు అన్నీ కల్పించేది. ఆమె అలా భయంకరమైన సాధన చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆమెను పరీక్షిద్దామని చెప్పి ఒకరోజు వాళ్ళ ఇంటికి మారువేషంలో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈమె సాధువులు వచ్చారు అని చెప్పి హడావిడిగా ఆయన్ని కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆ భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్తే బియ్యం, పప్పు, ఉప్పులు, కూరగాయలు ఏమీ ఉండవు. సరే అని ఏం చేసిందంటే ఒక కొట్టోడి దగ్గరికి వెళ్ళి, కోట చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొట్లో కూరగాయలు ఎన్ని కావాలండి, ఒక అతిథి వచ్చాడు, ఆయన నేను ఎప్పుడు అతిథులకి సేవ చేస్తూ సాధువులకి సేవ చేస్తూనే ఉన్నాను, ఇంత మటుకు ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు, సడన్గా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొన్ని బియ్యం, కొన్ని పప్పులు, కూరగాయలు ఇవ్వండి, నేను మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండగానే నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. అని చెప్పగానే ఈ కౌంటర్ ఏం చేస్తాడంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నీ అందాన్ని నాకు ఇచ్చావనుకో, అప్పుడు నేను సరుకులు అవన్నీ ఇస్తానని చెప్తాడు. చెప్పగానే యశోదాకి చాలా బాధేసింది. అయ్యో ఏంటి ఇలాంటి విషమ పరిస్థితి వచ్చింది, అటువైపు ఏమో సాధువులకి సేవ చేయాలి, ఈ కోట అయినా ఇలా అంటున్నాడు, సరే ఎట్లా అని చెప్పి ఆ బాధపడుతూ ఏడుస్తూ ఏం చేసిందంటే ఒక కొడవలి కత్తి తీసుకొని ఆ 2 రొమ్ములు కోసేసేసి ఆ కాటాలో ఆ 2 రొమ్ములు పెట్టేసి ఆ చీర కప్పేసుకొని ఈ సరుకులు తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళి వంట చేసేసి ఆ రక్తం అలా కారుతూనే ఉన్నప్పటికీ ఆ చీర కొంగు అలా తడుచుకొని బాధని దిగమింగుకొని ఆ వంట చేసేసి ఆ శ్రీమన్నారాయణ మారువేషం రూపంలో వచ్చిన నారాయణుడికి ఏం వడ్డించింది. వడ్డించగానే శ్రీమన్నారాయణుడు కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసి, అమ్మ నేను సాక్షాత్తు విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుని, నువ్వు నా కోసం అతిథి సేవ పరీక్షించడానికి వచ్చాను, నువ్వు అతిథి సేవ సాధువులకి సేవ ఎంత ఘోరంగా భయంకరంగా చేస్తున్నావు, నీ రొమ్ములు కూడా రక్తం చిందించి నీ రొమ్ములు అక్కడ పెట్టేసి అయినా కూడా సరుకులు తీసుకొచ్చి నా కోసం ఇలా సేవ చేస్తున్నావు, అతిథుల కోసం సేవ చేస్తున్నావు, వచ్చే నా మరుసటి అవతారంలో నీ కడుపును పుట్టకపోయినప్పటికీ నీ రొమ్ము పాలు తాగి నేను పెరుగుతాను, శ్రీకృష్ణ అవతార రూపంలో వస్తాను, నీ రొమ్ము పాలు తాగి పెరుగుతానమ్మా అని చెప్పి యశోదాదేవిని దీవిస్తారు. అందుకనే కృష్ణుడు ద్వాపరయుగంలో దేవకి వసుదేవులకి పుట్టినప్పటికీ యశోదాదేవి దగ్గర పెరుగుతాడు. అందుకనే యశోదాదేవి పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీకృష్ణుడికి పాలిచ్చే భాగ్యాన్ని తెచ్చుకుంటుంది. మీరందరూ కూడా ఈ కథలో సారాంశం ఏంటంటే, మనం చేసే కర్మలు జన్మలైనా పుణ్యకర్మలైనా చెడు కర్మలైనా వెంటాడతాయి. మనం ఎప్పుడు మంచి కర్మలు చేసి ఆ భగవంతుడి కృపకి పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ.